మన శ్రీనివాస రెడ్డి గారికి చదువు. ఆయన సంగీతాభిమాని, సాహిత్యంలో ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన సాహిత్యాన్ని పడక గురించి మాట్లాడడానికి నాకు యోగ్యత లేదు. ఇప్పుడు వీణ గురించి ఏదో చెప్పమన్నారు. వీణ అరిదాయిగా ఉంది. ఎందుకు నేర్చుకోవట్లేదు చాలా మంది? పొడుగ్గా ఉంది, పెద్దదిగా ఉంది. అందరూ పాడతారు, వైలిన్ వాళ్ళు కావాలా, మృదంగ వాళ్ళు కావాలా, వీళ్ళు ఎవరికి కావాలా? ఎవరికి అవసరం లేదు. అలా అయిపోయింది. ఇప్పుడు నార్త్ ఇండియాలో చూడండి ఎన్ని వాద్యాలు పైకి వచ్చినాయి, చాలా వాద్యాలు పైకి వచ్చినాయి. సంతూర్ అంటారు, సితార్ అంటారు, దానికి పాటలు వినిపిస్తాయా? లేదు, వాడు స్వరమే వాయిస్తారు. ఇప్పుడు మన దినం వీణ వాయిస్తుంటే అది ఏం పాటలు అడుగుతారు. దాంట్లో ఉన్న మాధుర్యం ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది మన కల్చర్. అట్లా అయిపోతాం. నార్త్ ఇండియాలో సంతూర్ ఏం లేదు, నా తీగలు డబ్బా మీద కట్టకపోతే దాన్ని కొట్టి వాయిస్తారు, తబలా వాయిస్తారు, అలా ఉంటారు. ఆయన ఇంటర్నేషనల్ ఫేమ్ శివకుమార్ శర్మ. చూడండి వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అంటే సంగీత మాధుర్యానికి చెవి ఎక్కువ ఇచ్చిన వాడు ఉత్తరాదిశ మన వాళ్ళకి లేదా? అంటే సాహిత్యం అనే సాహిత్యం ఒకటే ప్రతిదామా పత్రానికి వచ్చేది. అదే మాదిరిగా వీణ అనేది మన తల్లి. ఆ తల్లిని ఇప్పుడు మర్చిపోతున్నాము. ఎవరు నేర్చుకుంటే ఎందుకంటే వీణ నేర్చుకుంటే ఏమవుతుంది సార్? పాట పాడితే అడగటాడు పాడాడుతారు, మనకు సార్ రక్షిస్తారు. ఇలా కమర్షియల్గా మారిపోయినాం. కానీ సంగీతం కళ అభివృద్ధి కావాలంటే ప్రతి ఇంట్లో కూడా వీణ ఉండాలి. ఎప్పుడు సుబ్బలక్ష్మి గారు ఎప్పుడు వీణ వాంచేవాడు మీకు తెలుసా? బాలమురళి కృష్ణ గారు తల్లి వీణ వాంచేవాడట. ఆయన గర్భంలో ఉన్నప్పుడు వీణ వాయిస్తుంటే వినేవాడట. ఆయన పుట్టిన తర్వాత నేను స్వతహాగా నేను సంగీతం ఉద్యోగపోయాడు, నాకు ఎవరు నేర్పలేదు సంగీతం, ఆ వీణ నాకు బోధించేది. అంటే వీణ మహిమ అది విషయంలో బుద్ధి పెడితే ఆ వీణ అంత పెద్దగా ఉంది, దాన్ని చిన్నది చేయాలని కృష్ణ వీణ ఒకటి రూపొందించారు. ఆ కృష్ణ వీణ మన మామూలు వీణ కంటే చాలా లైట్గా ఉంటుంది. తీసుకెళ్ళేటప్పుడు చాలా సులభంగా ట్రైన్లో తీసుకెళ్ళిపోతారు, ఒక ఆటోలో కూడా తీసుకెళ్ళిపోతారు. అది నేను చేసింది. తర్వాత మేడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన్ని బాగా చేసే టెక్నీషియన్స్ కూడా కావాలా? వీణ బాగుండాలా, వీణ టెక్నీషియన్స్ కావాలా, గాత్ర జ్ఞానం ఉండాలా, మన వాయిద్య శక్తి ఉండాలా, సాధన కావాలా, ప్రోత్సాహం చేసేవాళ్ళ. ఇన్ని ఉంటేనే వీణ బాగుపడుతుంది. దానికి ఎంతవరకు ఉంది? నేను చెప్పలే శ్రీనివాస అమ్మాయి నుంచి మాట్లాడారు. చేసిన పెద్దలందరికీ అభినందనలు. మేము శ్రీమద్ ఆచార్య పుదుకోటి కృష్ణమూర్తి గారు వారి ఇంట నిత్యం సంగీతం మారుమోగుతూనే ఉంటుంది. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఏ సమయంలో కానీ స్టూడెంట్ అనేవారు వారి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోవాలి అంటే ఇంకొక విషయం ఆలోచించకుండా మీరు రండి నా దగ్గర నేర్చుకోండి, అభివృద్ధిలోకి రండి అన్న మొదటి మాట ఆయన చెప్పే మొదటి మాట అదే. అసలు ఫుల్ మొత్తం A to Z ఆయనకున్నంత ఓపిక అంతా పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కోపగించుకోకుండా, సహనం పోగొట్టుకోకుండా చాలా ఓపికగా క్లాస్ చెప్తారు. మేము వారి దగ్గర సంగీతం నేర్చుకోవడం మా పూర్వజులు ధరించినటువంటి శ్రీమాన్ పుదుకోటి కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు చెప్తూ గృహిణి గృహముచ్యతే శాస్త్రం చెప్తుంది. పురుషుడు సంపాదించేంత వరకే వాడికి అర్హత, అధికారం ఉంటాయి. సంపాదించినటువంటి ద్రవ్యం ఆమె చేతనే సార్థకం ఉంటుంది. అందుచేత ద్రవ్య సార్థకత చేసేటువంటి బాధ్యత, యోగ్యత పరమాత్మ స్త్రీకే ప్రదానం చేశారు. అటువంటి పురుషుడి మహాతత్వాన్ని లోకానికి ఉత్తేజిత రూపం ఇంత చక్కటి కార్యక్రమానికి అలాగే ప్రిన్సిపల్ గారి ఆదేశం